శ్రీరామనవమి సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రామాలయాల్లో ఘనంగా సీతారాముల కళ్యాణ వేడుకలు కొనసాగుతున్నాయి. భక్తులు రామ జన్మ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రజలు ఈ లోక కళ్యాణాన్ని కనులారా తిలకించి తరిస్తున్నారు. శ్రీరామనవమి రోజు కళ్యాణ మంత్రాలు విని పానకాన్ని స్వామివారికి నివేదన చేసి ఇంట్లో అందరూ పుచ్చుకోవాలంటున్నారు పండితులు. కళ్యాణ సమయంలో తలంబ్రాలు పోయడం వీక్షించిన వారికి ఆహారానికి లోటు ఉండదని అన్నారు. రామనామం జపించాలని, రాముణ్ణి తులసి దళంతో, సీతమ్మను మారేడు, హనుమంతుడిని తమలపాకులతో పూజించాలని పండితులు సూచించారు. ముఖ్యంగా వడపప్పు తయారు చేసి స్వామివారికి నివేదించాలని, రామాయణం చదవాలని పండితులు చెప్తున్నారు. ఏపీ వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతోంది. కళ్యాణ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. గుడ్ మార్నింగ్ చందు. ముఖ్యంగా అందరికీ కూడా ముందు శ్రీరామనవమి శుభాకాంక్షలు. అయితే ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి శోభ కనపడతా ఉంది. ఇందులో అనుగుణంగాను అటు ఏపీలో కూడా ఇదే విధమైనటువంటి శోభ కొనసాగుతుంది. ప్రస్తుతం మనం విజయవాడ పడమటలో ఉన్నటువంటి శ్రీరాముని కళ్యాణం జరిగేటువంటి ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రధానంగా దాదాపుగా 28 సంవత్సరాలుగా కూడా ఇక్కడ పెద్ద ఎత్తున శ్రీరాముని కళ్యాణ వేడుకలు అయితే మాత్రం పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. ఈ కమిటీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తునటువంటి ఇప్పటికే ఏర్పాట్లు చేశారంటే దాదాపుగా 3 నుంచి 4 రోజుల పాటు ముందు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఇక్కడ కనపడుతూ ఉంది. అంటే దూర ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి భక్తులందరికీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రత్యేకమైనటువంటి స్టాల్స్ ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలపడం అంటే కళ్యాణం చేసేదానికి కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చేసినటువంటి పరిస్థితులు కూడా చూస్తా ఉన్నాం. ఏదైతే ముఖ్యంగా దూర ప్రాంతం నుంచి ఉన్నటువంటి వారు అందరూ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి ఏమీ లేకుండా కూడా ప్రతి ఒక్కరికి కూడా వచ్చి శ్రీరాముని దర్శనం చేసుకునేటువంటి విధంగా కూడా అక్కడ ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. వచ్చేటువంటి ప్రతి భక్తులు కూడా పానకం, అదేవిధంగా వడపప్పు అన్నీ కూడా ఇవ్వడానికి అటు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా అయిపోయినటువంటి తర్వాత పెద్ద ఎత్తున అన్నదానం కూడా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు. అసలు దీనికి సంబంధించి ఏదైతే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు కాబట్టి అసలు మనతో పాటు అర్చకులు కూడా ఉన్నారు. అసలు వారితో మాట్లాడడం ఎలా జరుగుతుంది ఏంది అనేది కూడా సారీ చెప్పండి. అంటే ఇది మొత్తానికి మనతో పాటు అర్చకులు కూడా ఉన్నారు. వారితో కూడా మాట్లాడదాం ఎట్లా జరుగుతుంది ఏంది కార్యక్రమం అనేది కూడా. స్వామి చెప్పండి, అంటే ముఖ్యంగా ఎట్లా జరుగుతుంది అంటే దీనికి సంబంధించి అయితే ఏర్పాట్లు పెద్ద ఎత్తున చేశారు. ఎట్లా జరుగుతుంది ఏంటండి? ఒక్క నిమిషం అయితే ఈ మొత్తానికి భక్తులకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వచ్చేవారికి కూడా చూడొచ్చు అంటే ఎంత శోభాయమానంగా అలంకరించారనేది కూడా పెద్ద ఎత్తున కనబడుతుంది. ఇక్కడ స్వామివారిని ఇప్పటికే అలంకరించారు. అందరూ కూడా భక్తుల దర్శనార్థం ఇప్పటికే వస్తున్నారు. ఉదయం నుంచి పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు కాబట్టి రామం నిశాచరం నమామి. భగవద్బంధువులందరికీ విజ్ఞప్తి, ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.